హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్నలతో దోశలు ఎలా వేసుకోవాలి, జొన్న బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దాం. జొన్న దోశ పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా మనము 2 గ్లాసెస్ జొన్నలు తీసుకుంటున్నాం. 2 గ్లాసెస్ జొన్నలని మనము శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని వీటిని 8 to 10 అవర్స్ వరకు వాటర్లో నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు వీటిని 4 టైమ్స్ వాష్ చేసుకున్నాము. ఈ విధంగా వాటర్ పోసి ఇలా మూత పెట్టుకొని మనం 8 to 10 అవర్స్ వరకు పక్కన పెట్టి నానబెట్టుకుందాం. 1 గ్లాస్ వరకు మినపప్పును తీసుకుందాం. కొద్దిగా 1 గ్లాస్కి తక్కువగా తీసుకొని మినపప్పును, అలాగే ఇదే మినపప్పులో 1 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేద్దాం. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచివి, అలాగే దోశలు కూడా మనకు సాఫ్ట్గా వస్తాయి. మెంతులు మినపప్పును మనం 4 టైమ్స్ వాష్ చేసుకున్నాము. వీటిని కూడా వాటర్ పోసి ఇలా 6 to 8 అవర్స్ వరకు మూత పెట్టి నానబెట్టుకుందాం. ఈ అటుకుల్ని పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 అవర్ ముందు వాటర్లో నానబెట్టుకుందాం. అటుకులకు బదులు కుక్ చేసిన అన్నాన్ని కూడా మనము వాడచ్చు. మనకు జొన్నలు అయితే నానిపోయాయండి. ఇవి 10 అవర్స్ వరకు మనం నానబెట్టుకున్నాము. చక్కగా నానాయి కదా, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి జొన్నలు తీసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన జొన్నపిండిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా జొన్నపిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, అలాగే మిగతా జొన్నలు కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనము 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాము. ఈ మినపప్పు కూడా నానిపోయింది కదా, దీన్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మనం అటుకులు కూడా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నామండి. ఇవి చాలా మెత్తబడిపోయాయి. వీటిని మినపప్పుతో పాటు ఇందులో వేసి మనము గ్రైండ్ చేసుకుందాం. జొన్నపిండి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి, అలాగే మినప్పిండి అటుకులను కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం జొన్నపిండిని గ్రైండ్ చేస్తే చాలా టైం పడుతుంది. మినపప్పు అయితే తొందరగా గ్రైండ్ అవుతుంది. అందుకని రెండింటిని కూడా సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు, మినపప్పు ఇలా మెత్తగా చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు జొన్నపిండిలో యాడ్ చేసుకుందాం. మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు దీన్ని పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇలా పప్పు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి. ఈ విధంగా చూపించిన విధంగా కొద్దిగా లూజ్గా కలిపి పెట్టుకుందాము. నైట్ మొత్తం కూడా దీన్ని ఫర్మెంట్ చేయడానికి ఒక పక్కకు పెట్టుకుందాం. మనం నైట్ అంతా కూడా పిండిని పులియబెట్టాం కదా అండి, ఇది పిండి ఫర్మెంట్ అయింది. చూడొచ్చు, మీరు ముద్ద తీసి చూస్తే ఇలా పొంగుతూ వచ్చింది. దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మనము పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మనం ఇప్పుడు పిండిని కలుపుకున్నాం కదా, మనం దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దోశల్ని వేసుకుందాము. మనం ఇప్పుడు దోశలకు కావాల్సిన పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ని కాటన్ క్లాత్తో మొత్తం కూడా రూట్ చేద్దాం. ఇలా దోశ పల్చగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం దోశ మీద. ఇలా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా 1 సైడ్ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని మరొక సైడ్ కాల్చుకోవాలి. దోశ 2 సైడ్స్ కాలింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరొక దోశను కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని చల్లుకుందాం. ఇలా 1 సైడ్ కాలింది కదా, దీన్ని కూడా టర్న్ చేసి మళ్ళీ కాల్చుకుందాం.
ఇలా మిగతా దోశలన్నీ కూడా చేసుకున్నట్లయితే యమ్మీ యమ్మీ దోశలు రెడీ. దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, జొన్న దోశలు ఎంతో సాఫ్ట్గా వచ్చాయి. ఈ దోశలను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.